బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Bachupalli. APR Group, నిర్ణయం మీది, నిర్మాణం మాది. కాల్ 9100455505. భక్తివన్ ప్రేక్షకులకి శుభోదయం. 17/9/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం, క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపదమా శుక్లపక్ష చతుర్దశి మంగళవారం. చతుర్దశి ఉదయం 11:09 వరకు, నక్షత్రం శతభిష నక్షత్రం మధ్యాహ్నం 2:30 వరకు, వర్జ్యం రాత్రి 8:29 నుండి 9:59 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:16 నుండి 9:05 వరకు, రాత్రి 10:44 నుండి 11:31 వరకు, సూర్యోదయం 5:50, సూర్యాస్తమయం 6:01. అమృత గంటల ఉదయం 7:42 నుండి 9:13 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు ఉదయ శుభకాలం. సాయంకాలం 5:30 నుండి 6:30 వరకు సాయంకాల శుభ సమయం. ధృతియోగం ఉదయం 9:11 వని, ఉదయం 11:09 విష్టి, రాత్రి 10 గంటలకు. ఈరోజు అనంత పద్మనాభ స్వామి వ్రతం విశేషమైన శక్తివంతమైన వంశపరంపరంగా వచ్చే వ్రతం కాబట్టి అందరూ కూడా ఆచరించి అనంత పద్మనాభుడి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. వినాయక నవరాత్రి మహోత్సవాల్లో ఈరోజు 11వ రోజు స్వామివారిని విశేషంగా ఆరాధించుకోవాలి. ఈ 11వ రోజు వినాయకుడు ఏ రూపంలో ఉంటారు, ఎలా ఆరాధించాలి, ఆయన ఏ ఆయుధాలు చేతులు ధరించుంటారు, ఎన్ని చేతులు ఉంటాయి, ఆయన యొక్క స్తుతి ఎలా చేశారంటే కనుక ఈ 11వ రోజు వినాయకుడిని హేరంబ గణపతి అన్నారు. చాలామంది హేరంబ అంటే రంభ అనుకుంటారు. రంభ కాదు, అప్పుడు హేరంబ తండ్రికి దగ్గరగా ఉండేటువంటి వాడు. అభయ వరద హస్త పాశదంతాక్షమాల పరసుమద త్రీర్షముద్గర మోదకంచ విదతు నారసింహ పంచమాతంగ వ్రక్త కనక రుచిరవర్ణం పాతు హేరంబనామ అన్నారు. ఈ హేరంబ గణపతి ఎలా ఉంటారంటే కనుక ఈయన స్వచ్ఛమైన సత్వగుణం కలిగినట్లుగా స్వచ్ఛమైన తెల్లని వర్ణంతో శరీరకాంతం కలిగి ఉంటాడు. 5 ముఖాలు కలిగి ఉంటారు ఈ హేరంబ గణపతి. 5 ముఖాలు, 10 చేతులు. 10 చేతుల్లో కూడా ఈయన సింహవాహనం కలిగి ఉంటాడు. ఆయన వాహనం కూడా, కూర్చునే వాహనం కూడా సింహం అన్నమాట. పరాక్రమం, సింహవాహనారూఢుడై ఉన్నటువంటి హేరంబ గణపతి ఆ 10 చేతుల్లో ఏం పట్టుకుంటారయ్యా అంటే అభయముద్ర, స్వదంతంతో, పాశ అంకుశాలతోటి, జపమాల, వరముద్ర, పండు, గొడ్డలి, లడ్డు అంటే మోదకము, ముద్గరము, ఈ 10 చేతుల్లోనూ కూడా పట్టుకొని హేరంబ గణపతిని విశేషంగా ఆరాధన కూడా శక్తివంతమైన ఆరాధనగా కూడా మన వాళ్ళు చెప్పారు. కాబట్టి గణపతి యొక్క అనుగ్రహాన్ని చక్కగా పొందాలి. చాలామంది అర్చన చేశారు. ఎంతోమంది గణపతిని దూరం చేసుకోవాలి. అర్చన చేస్తాం కదా, 5 రోజులు, 9 రోజులు, 10 రోజులు అర్చన చేసిన తర్వాత ఆ రోజు దైనందిక జీవితంలో మనకు అలవాటు అయిపోతుంది. కాబట్టి మళ్ళీ ఆయన తీసి నిమజ్జనం చేయాలంటే చాలా బాధ కలుగుతూ ఉంటాం. మన జీవితం కూడా ఇంతే. నిమజ్జనం అంటే అర్థం ఏమిటి? చెరువు మట్టిని తీసుకొచ్చి వినాయకుడిని తయారు చేసి మళ్ళీ ఆ నీళ్ళల్లోనే కలిపేయడం. దానివల్ల లాభం ఏమిటి, నష్టం ఏమిటి అంటే కనుక జలాశయాలు శుద్ధవుతాయి. ఈ వనమూలికలతోటి ఈ ఆకులు, పత్రాలు ఇవన్నీ ఉంటాయే, ఇవన్నీ ఆయుర్వేద గుణాలు కలిగి ఉంటాయని శాస్త్రం చెప్పింది. అటువంటి మళ్ళీ పత్రాలు నీళ్ళల్లో వేస్తే, నదుల్లో వేస్తే మళ్ళీ ఆ జలం శుద్ధవుతుంది, భూమి శుద్ధవుతుంది, నెల పవిత్రత ఏర్పడుతుంది జలానికి. అందుకు చేయమన్నారు. చెరువులు శుద్ధవుతాయి. ఈ రూపంలో అయినా చెరువులు శుద్ధి చేస్తారు. అదే చెరువులు, కాలవలు, నదులు కూడా పాడు చేయకూడదు. కనుక ప్రకృతి స్వరూపం, ప్రకృతిలో పుట్టినటువంటి ప్రకృతిలోనే కలిసిపోవాలి అని వినాయకుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక నిమజ్జనం చేయడం అంతరార్థం అది. కాబట్టి మన జీవితం కూడా ఇంతే, మట్టి కుండ లాంటిదే, మన జీవితం కూడా ఇలాగే ఉంటుంది అని చెప్పడం కోసం ప్రకృతిలోనే అవతరించి ప్రకృతి స్వరూపుడు కనుక పరమాత్మ విశ్వస్వరూపుడు అని చెప్పుకున్నాం కదా. విశ్వస్వరూపుడికి విశ్వంలోనే ఈ విధంగా ఉంటుంది అని మనకు తెలియజేయడం కోసం, ప్రకృతిని కాపాడండి అని తెలియజేయడం కోసం, ప్రకృతిని ఎలా రక్షించుకోవాలో తెలియజేయడం కోసం ఆ మట్టితో తయారు నీళ్ళల్లో నీరు శుద్ధి అవుతుంది.
ఈ ఏకవింశతి పత్రాలతో పూజ చేయడం వల్ల ఆ పత్రాలు నీళ్ళల్లో వేయడం వల్ల జలాలకి ఔషధ గుణాలు కలిగి ఉంటాయని మన వాళ్ళు తెలియజేశారు. ఋషులు దేవతల వల్ల మనకు తెలిసింది. ఇవన్నీ అర్థం చేసుకుని ఈ విధంగా చేయాలి. ఈ పండ్లు ఏకవింశతి ఫలాలు అంతరిక్షాన్ని పాలబంధ గుర్తయితే ఆయుర్వేద గుణాన్ని బట్టి ఋషుల యొక్క సైన్స్ ప్రకారం ఈ పండ్లు తినండి అయ్యా. ఈ కాలంలో ఈ వర్షాకాలం శీతాకాలం తినండి. ఈ కాశ్మీరీ ఫలాలు యాపిల్ పళ్ళు, వెలగపండు, ఈ గొంతుకు సంబంధించి వ్యాధులు పోతే వెలగపండు తింటే, కాల్చుకుని పచ్చడి చేసుకుని పెరుగుతో తింటే, మొక్కజొన్న పొత్తు, ద్రాక్ష పండ్లు మంచిగా మరి జ్వరం అది రాకుండా ఉంటుంది. అంటే ఇవన్నీ తినాలి చక్కగా. బత్తాయి ఫలాలు, జామ ఫలాలు, ఈ ఫలాలన్నీ కూడా తింటే ఆరోగ్య విటమిన్ సి అందుతుంది. ఇవన్నీ మన వాళ్ళ ఋషుల యొక్క సైన్సు. ఏదో ఆయుర్వేదం చెప్తున్నామని అనుకోకండి, శాస్త్రంలో కూడా ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం చెయ్యాలి. ఈ 10 రోజులు పూర్తి చేయడం, ఆ మందిరాన్ని వెళ్ళడం వల్ల ఆ గాలి ఆ పత్రాల మించి స్వామివారి మీద మన మీద రావడం వల్ల, ఆ ఆవిరితో ఉడికిన కుడుములు తినడం వల్ల విశేషం ఏమిటంటే, ఆవిరితో ఉన్న కుడుములు ఇడ్లీ అని ఆవిరి కుడుములని తింటే ఈ వర్షాకాలం శీతాకాలం ఈ ఊపిరికి సంబంధించి ఇన్ఫెక్షన్ సంబంధించి ఫ్లమ్కి సంబంధించి దోషాలు తొలగుతాయని, నూనె తగ్గించాలని, ఉడికినటువంటి పదార్థాలు ఎక్కువగా తినడం కోసమే ఆవిరితో కూడా కుడుములు తింటే చాలా మంచిదని, మనకి ఈ విధంగా గణపతికి ఇష్టమని కాదు, మనం తినాలని ఆయన ఉద్దేశం. మనం తింటే మన ఆరోగ్యం కలుగుతుందని. ఆయనకి ఎలాగ ఇష్టం అన్నీ పెడితే తింటాడు. గణపతి భోజన ప్రియుడు, లడ్డూ ప్రియుడు, మోదక ప్రియుడు అన్నమాట ఆయన. చక్కగా ఆయనకు విశేషంగా ఆ విధంగా చేసి నిమజ్జన కార్యక్రమాన్ని విశేషంగా భక్తి ప్రపత్తులతోటి హైందవ సనాతనమైన సాంప్రదాయాన్ని పరిరక్షించుకుంటూనే మన హిందూ సాంప్రదాయం అనుగుణంగానే వెళ్ళాలి తప్ప తాగేసేసి దొల్లేసి వాడిని కొట్టి వీడిని కొట్టి పిచ్చ పనులు ఏవి చేయకుండా మన సాంప్రదాయం ఏం చెప్పింది నిమజ్జనం కూడా సాంప్రదాయబద్ధంగానే ఉండాలి. కోలాటాలు, నృత్యం చేయడం తప్పులేదు, భజంత్రులు వాయించడం తప్పులేదు, దానికి ఎంత దోషమేం లేదు. తాగేయడం, అక్కడ నృత్యాలు చేయడం, గణపతి మీద ఎక్కేస్తున్నారు, వినాయకుడి మీద అలా ఎక్కకూడదన్నమాట. చాలామంది నిమజ్జనం చేసే సమయంలో వినాయకుడు ఊరేగింపులో కూడా వీళ్ళ ఆ కాళ్ళతో పైకి ఎక్కేయడం, స్వామివారి భుజాల మీద కూర్చోవడం, చేతుల మీద కూర్చోవడం, తొడ మీద కూర్చోవడం, ఏమిటిది? అలాంటి పనులు ఏవి చేయకూడదు. విగ్రహాన్ని విగ్రహంగా వినాయకుడిగానే భావించాలి. మన భక్తి ఆయన అక్కడ ఉన్నాడనే ఊరేగింపు వెళ్తున్నాడని భావించాలి. ఏదైనా వెనకాల ఏదైనా వైర్లు తప్పుకుంటే వెనకాల కర్రలాంటి నుంచోవాలి తప్ప స్వామి మీద కూర్చోవడం ఏంటండి? ఇలాంటి పనులు ఏవి చేయకుండా 10 మందిగా ఈ నిమజ్జన సమయంలో ఎన్నో సంస్థల వాళ్ళు, హిందూ సంబంధించి కానీ అనేక వ్యాపార సంస్థల వాళ్ళు కానీ ఇలా మహిళలు కానీ అపార్ట్మెంట్లో ఉండేటువంటి చాలామంది వచ్చినట్టు భక్తులకు కూడా నీళ్ళని, పాల ప్యాకెట్లు, మజ్జిగ, భోజన సదుపాయం, అన్న సంతర్పణ ఇవన్నీ కూడా చేస్తున్నారు. చెయ్యాలి. అలా చేస్తే కూడా ఈ రోజునైనా సరే చక్కగా 10 మందికి మన చేతితో భోజనం పెడితే అది చాలా పుణ్యం అని చెప్పారు. ఈ విధంగా చేయండి, అన్ని విధాలుగా మీకు అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అని చెబుతూ, దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి చాలా బాగుంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా అనుకూలంగా ఉంది. ధనసు, మకర, కుంభ, మీనరాశుల వారికి కూడా చాలా సానుకూలంగానే ఉంది అని చెబుతూ, విష్ణు సహస్రనామంలో ఈరోజు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే ఓం వామనః ఓం వామనాయ నమః. శ్రీ మహావిష్ణువు నారాయణుడు తన 5వ అవతారమైనటువంటి వామనుడు అంటే పొట్టివాడిగా బలి యొక్క అహంకారాన్ని తగ్గించడం కోసం బలి చక్రవర్తిని యాచించే నిమిత్తమై దానగుణాన్ని తెలియజేయడం 3 అడుగులు అడిగి ముల్లోకాలని ఆక్రమించినట్లుగా పౌరాణ గాథలో పురాణాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. చక్కగా ఊహింపదగినటువంటి వాడు కూడా చేత వామనుడు అన్నారు. మధ్యే వామనం మాసీనం విశ్వేదేవ ఉపాసతే అనే హృదయ కమలం యొక్క మధ్యభాగ పరమాత్మ హృదయ మధ్యభాగంగా విలసిల్లుచున్నటువంటి వాడు కనుక వామనుడు సకల దేవతలు ఉపాసించారు అని కఠోపనిషత్తు కూడా మనకు తెలియజేసింది. అంతేకాదు సర్వస్యాహం హృది సన్నివిష్ట అనే భగవద్గీతలో చెప్పినట్లుగా సంస్మరణీయం అన్నమాట. అటువంటి వామనావతార వామనః అనే దానగుణానికి అహంకారాన్ని అణిచివేయడానికి అవతరించడం స్వరూపంగా మనకి వామనః అనే నామం పరమాత్మకి కలిగింది అని మనం ఈరోజు చెప్పుకున్న మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి. అలాగే నిమజ్జనం చేసేటువంటి వాళ్ళ వినాయక భక్తులందరికీ కూడా తెలుగువన్ తరపున నిమజ్జన మహోత్సవం సందర్భంగా వినాయకుడి అనుగ్రహం మీ అందరికీ కలగాలని చెప్పి, ఆ వినాయకుడి అనుగ్రహం సర్వ విఘ్నాలు తొలగి అందరూ సర్వసంపదలతోటి కూడా ఉండాలని రాజా, రాష్ట్ర, గ్రామ యజమాన, ఆచార్య, అర్చక, పాచికాద పరిచారకులతో సహితంగా
అలాగే రాష్ట్రము దేశము విశ్వం అంతా కూడా శాంతిగా ఉండాలని, ప్రకృతి వైపరీత్యాలు ఉపశమనాన్ని పొంది ప్రకృతి ఆనందంగా ఆహ్లాదకరంగా ఏ విధ ఉపద్రవాలు లేకుండా విశ్వం అంతా కూడా శాంతిగా ఉండాలని భక్తివన్ తరపున తెలుగువందరూ కోరుకుంటూ ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు. బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో ఏపీఆర్ గ్రూప్ 4 BHK ట్రిప్లెక్స్ విలాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Tachpalli. APR Group. నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100 455 505.